కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు భయపడి వైసీపీ నాయకులు ఊరు వదిలి వెళ్లిపోతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దళితులపై కూటమి నాయకులు దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని సల్మాన్ రాజ్ కుటుంబానికి ఎవరు భరోసా కల్పిస్తారని ప్రశ్నించారు. బాబా అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారంటూ మండిపడ్డారు. 100 సల్మాన్ కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం, 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పిన్నెల్లి గ్రామం నుండి 200 దళిత కుటుంబాలకు వెళ్లగొట్టారని కాసు మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఒక సల్మాన్ రాజు హత్య అనేది కలకలం రేపింది అనుకోవచ్చు. సల్మాన్ రాజు ఇటు వైసీపీ టీడీపీ మధ్య ఆదిత్య పోరు ఉండడంతో సల్మాన్ రాజు వైసీపీ కార్యకర్తలు అయితే సల్మాన్ రాజు కూడా కొంతకాలం ఊరు వదిలి వెళ్ళడం అయితే జరిగింది. అయితే తన భార్యకి ఒంట్లో బాగోలేదా అని చెప్పని పరామర్శించడానికి అయితే చికిత్స చేయించడానికి అని చెప్పని సల్మాన్ రాజు ఊరిలోకి రావడంతో ఒక టీడీపీ కార్యకర్తలు మరియు ఇతను వైసీపీ కార్యకర్త అవడంతో ఆధిపత్య పోరు వల్ల సల్మాన్ రాజు ఇద్దరికీ అయితే కొద్దిగా వివాదంలో ఘర్షణ జరిగిందనమాట. అయితే ఈ గొడవలో చూసుకున్నట్లయితే సల్మాన్ రాజుపై అయితే ఎక్కువగా దాడి జరిగింది. 10వ తారీఖు జరిగిన ఈ గొడవలో 11వ తారీఖు 10వ తారీఖు కేసు నమోదు అయితే చేయలేదు. అయితే వారి అన్న సోదరుడు అయితే అతను కేసు స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేసినప్పటికీ 11వ తారీఖు కూడా తీసుకోలేదు. 11వ తారీఖు మళ్ళీ 12వ తారీఖు అయితే చనిపోయినప్పటికీ కూడా 324 కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పోలీసులు కూడా కూటమి ప్రభుత్వం సహకరిస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసుకున్నట్లయితే మాత్రం గతంలో ప్రభుత్వం రాకముందు ఏదైతే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాశాడు, రెడ్ బుక్ మీరు మా ప్రభుత్వం రాగానే ఒక్కొక్కరిని ఏరిపారేస్తానా అనే పదాలు అయితే ఏదైతే ఉన్నాయో ఆ పదాలని నిక్కచ్చిగా చేస్తున్నాడా అని చెప్పేసి అని కూటమి ప్రభుత్వం మీద అయితే మాత్రం అంబటి రాంబాబు అయితే కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శ చేస్తున్నారు. ఈ రోజులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి మాజీ మంత్రులు అయితే కావచ్చు, ఎమ్మెల్యేలు అయితే కావచ్చు, ఎమ్మెల్సీలు వీరందరూ కలిసి అయితే సల్మాన్ రాజు కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పేసి అని డీజీపీకి వినతి పత్రం ఇవ్వడానికి అయితే వచ్చారు. అయినప్పటికీ కూడా డీజీపీ కార్యాలయానికి వచ్చినప్పటికీ కూడా ఈ మాజీ మంత్రులు ఎమ్మెల్యేని లోపలికి వెళ్ళకుండా కూడా గేట్ బయట ఆపివేయడం జరిగింది. అయితే వీళ్ళని గేట్ మీద నిలిపివేయడంతో అంబటి రాంబాబు మాజీ మంత్రులు అప్పిరెడ్డి అయితే అంబటి రాంబాబు మేరకు నాగార్జున మేము ఇక్కడే బేటా ఇస్తాము అని చెప్పేసి అని పోలీసుల మధ్యను వైసీపీ కార్యకర్తల మీద చిన్న ఘర్షణ అయితే జరిగిందనమాట. ఈ ఘర్షణలో భాగంగా చూసుకున్నట్లయితే మేము సామరస్యంగా మా వినతి పత్రానికి గవర్నమెంట్ పోలీస్ అధికారులకి మేము ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోతాం అని చెప్పినప్పటికీ కూడా మమ్మల్ని లోపలికి పంపించారు. ఎట్టకేలుగా అయితే లోపలికి డీజీపీ కార్యాలయానికి లోపలికి వెళ్ళి వినతిపరిచారు. ఇప్పటికైనా అని కూటమి ప్రభుత్వం సల్మాన్ రాజుకు కుటుంబంగా అండగా ఉండాలి అని కోరారు. అయితే దీనిలో బాగా చూసినట్లయితే ఒక 5 ఎకరాల భూమి, ₹1 కోటి నగదు ఇవ్వాలని చెప్పి డిమాండ్. మా వంతు సహాయంగా 1,50,000 అయితే మాత్రం ఇచ్చింది. ఒక పక్క చూసుకున్నట్లయితే మాత్రం పల్నాడు జిల్లా గురజాల, మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గం అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది అనుకోవచ్చు. వర్మ. థ్యాంక్ యూ సువర్ణబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.